హలో నమస్తే. టీటీడీ బోర్డు సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెనక ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ రాజీనామా చేయడానికి కారణం టీటీడీ మండలి జంగా కృష్ణమూర్తి నేతృత్వంలోని ఓ ట్రస్ట్కి తిరుమలలో భూమిని కేటాయించింది. ఈ భూమి కేటాయించటం అక్రమం, ఇది అనైతికం, ఇది సరైంది కాదు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక 2 రోజులు వరుస కథనాలు రాసింది. ఈ కథనాల మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యి ఆ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో భూమి కేటాయింపులు సరైనవి కాదు అంటూ ఆంధ్రజ్యోతి రాసిన పత్రిక కథనం ముఖ్యమంత్రిని కదిలించింది. నాకు తెలియకుండా టీటీడీ ఇన్ని తప్పుడు పనులు చేస్తోందా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఇమీడియట్గా వాటిని రద్దు చేయండి అని కోరారు. ఆ మేరకు రద్దు జరిగిన తర్వాత జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. సో ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగిందో ఒకసారి చూస్తే, జంగా కృష్ణమూర్తికి 2006లోనే అక్కడ భూ కేటాయింపు జరిగినట్లుగా ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత వ్యక్తులకు భూములు ఇచ్చే సాంప్రదాయాన్ని, అటువంటి విధానాన్ని టీటీడీ రద్దు చేసిన నేపథ్యంలో ట్రస్టులకి ఇస్తున్నారు. ఈయన నేతృత్వంలోని ట్రస్ట్కి ఆ భూమిని తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని వైసీపీ హయాంలో కూడా ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి ఆ ప్రయత్నం చేశారు. అప్పుడు కొంతమేరకు డబ్బులు కూడా టీటీడీకి కట్టారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే సమాచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు ఆ భూ కేటాయింపు చేయలేదు. చేయని కారణంగా ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. మళ్ళీ ఆ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా చంద్రబాబు ఆ పని చేయండి అంటూ అధికారులను ఆదేశించారు. దీంతో దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ రకంగా భూమి ఇవ్వచ్చా లేదా, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని అడిగింది. ఆ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో దీన్ని ఒక ఎజెండాగా చేర్చి సమావేశంలో చర్చించిన తర్వాత ఒక్క పాలక మండలి సభ్యుడు తప్ప మిగతా వాళ్ళంతా ఈ భూ కేటాయింపుకి అంగీకారం తెలిపారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ భూమి కేటాయించాలి ఆ ట్రస్ట్కి అని ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న మీద మా నిర్ణయం ఇది అని తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు, రెవెన్యూ శాఖకు పంపించింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేస్తే ఆ భూమి కేటాయింపు అక్కడ జరిగి ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేయడానికంటే ముందు ఆంధ్రజ్యోతి పత్రిక ఇది తప్పు కదా అని గగ్గోలు పెట్టింది. ఇమీడియట్గా భూ కేటాయింపు రద్దు చేశారు. సో ఇది ఇక్కడ కేవలం జంగా కృష్ణమూర్తి తప్పేంటి? ముఖ్యమంత్రిని ఆయన అడిగినప్పుడు ముఖ్యమంత్రి ఇది సరైంది కాదు, మనం ఇవ్వకూడదు అని చెప్పుండొచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ అధికారులను కోరినప్పుడు ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖను, దేవాదాయ శాఖను అలా భూములు ఇచ్చే సాంప్రదాయం, అటువంటి విధానం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అని చెప్పుండొచ్చు. లేదా ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి టీటీడీకి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అన్నప్పుడు టీటీడీ అసలు ఇటువంటి సాంప్రదాయం లేదు, ఇటువంటి విధానం లేదు, ఇట్లా భూములు ఇవ్వడానికి వీల్లేదు అని టీటీడీ చెప్పుండొచ్చు ప్రభుత్వానికి ఇమీడియట్గా. నిబంధనల్లో లేని అంశాన్ని చర్చించాలని టీటీడీ పాలక మండలి ఎజెండాలో ఎందుకు పెట్టింది? భూములు ఇచ్చే సాంప్రదాయమే లేనప్పుడు ఆ అంశంపైన టీటీడీలో ఎందుకు చర్చించారు? నిబంధనలకు విరుద్ధంగా భూములు ఇస్తున్నారనే ఆలోచన తెలిసినప్పుడు అంతమంది బోర్డు మెంబర్లు ఎలా యాక్సెప్ట్ చేశారు? టీటీడీ ఈవో ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, ఆయన గతంలో టీటీడీ ఈవోగా పనిచేశారు. టీటీడీ అధికారులకు తెలియదా? దేవాదాయ శాఖకు తెలియదా? వీళ్ళంతా తెలిసి తప్పు చేసినట్టు కాదా? కేవలం జంగా కృష్ణమూర్తికి అక్కడ భూమి కేటాయించడం ద్వారా ప్రభుత్వం వైపు నుంచి వనగూరే లాభం ఏంటి? ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయటమే కదా. ఆంధ్రజ్యోతి పత్రిక జంగా కృష్ణమూర్తి పైన, కొంతమంది బీసీ నాయకులపైన కక్షగట్టి రాస్తున్న వార్తలని చాలా రోజులుగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే యనమల రామకృష్ణుడు ఊరిలో ఆలయ నిర్మాణానికో దేనికో టీటీడీ డబ్బులు ఇస్తుంది, ఎలా ఇస్తుంది అని వార్త రాయడం కూడా చూసాం. అమెరికాలోనో, డల్లాస్లోనో, వేరే రాష్ట్రంలోనో 20 కోట్లు 30 కోట్లు పెట్టి టీటీడీ గుళ్ళు కట్టొచ్చు. టీటీడీ ఏ రకమైన ఆలయం ఇప్పుడు అక్కడ ఉందో అదే నమూనాలో గుళ్ళు కట్టొచ్చు. కానీ ఓ వ్యక్తి తన ఊర్లో టీటీడీ ఆలయ నిర్మాణం కోసం టీటీడీ నుంచి సాయం తీసుకుంటే ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అది ఆంధ్రజ్యోతికి తప్పైపోతుంది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్న ఒక బీసీ మంత్రికి వ్యతిరేకంగా కంటిన్యూస్గా రాస్తున్న కథనాలను కూడా చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి అక్కసు కారణంగా ఆంధ్రజ్యోతికి భయపడి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడాలా? ఆంధ్రజ్యోతి రాస్తే తప్ప మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో, దేవాదాయ శాఖలో ఏం జరుగుతుందో, టీటీడీలో ఏం జరుగుతుందో, టీటీడీలో నిబంధనలు ఏంటో మీకు తెలియవా? సో టీటీడీ ప్రక్షాళన చేయడం కోసం బోర్డు మెంబర్ ఒక ఆయన దీన్ని అభ్యంతరం చెప్పారంటే ఆ బోర్డు మెంబరు ఆ పత్రికకు సమాచారం ఇచ్చారు. అమెరికా పత్రిక రాసింది. అభ్యంతరం చెప్పిన బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి టీటీడీలో సంస్కరణల కోసం, టీటీడీలో పాలక మండలి చేసే తప్పులపైన పోరాటం చేస్తానంటూ చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో పోరాటం చేశారు,
చాలా ఇష్యూస్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు, మాట్లాడారు. ఓకే, ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా మాట్లాడారు, తిరుమలలో వైకుంఠ ఏకాదశిని ఒకే రోజు ఉంచాలి, విష్ణుమూర్తి వైకుంఠానికి ఒకరోజు వస్తాడు తప్ప 10 రోజులు వెయిట్ చేస్తాడా భక్తులను కలవడానికి అని మాట్లాడారు. నాట్ ఓన్లీ భానుప్రకాష్ రెడ్డి, మొత్తం ఈరోజు పాలిస్తున్న 3 పార్టీల నాయకులు మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి 10 రోజులేంటి, వైకుంఠ ఏకాదశి పవిత్రతని దెబ్బతీసేస్తున్నారు, వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని లేకుండా చేస్తున్నారు, వైకుంఠ ఏకాదశి 10 రోజులు అంటే నవ్వుకుంటారు, ఇది సరైంది కాదు అంటూ గంటల ఉపన్యాసాలు చూసాం. అపచారం చేస్తున్నారు శ్రీవారి దగ్గర అని మాట్లాడడం చూసాం. మీరు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా 2 సార్లు వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు దర్శనాలు ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన తప్పు అయితే ఆ తప్పును మీరు ఎందుకు సరిదిద్దలేదు? ఆ అంశం ఆంధ్రజ్యోతికి ఎందుకు కనపడదు? ఆ అంశం ఎందుకు చంద్రబాబుకి వినపడదు? దానిపైన ఎందుకు నిర్ణయాలు తీసుకోలేరు? శ్రీవాణి ట్రస్ట్ పేరుతో తిరుమలలో దోపిడీ చేస్తున్నారు అంటూ మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వేల కోట్ల రూపాయలను ఎవరో వెనకేసుకుంటున్నారు అంటూ మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ని మేము రాగానే రద్దు చేస్తామంటూ హామీలు ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్టు ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు? శ్రీవాణి టికెట్లను ఎందుకు ఆపలేకపోతున్నారు? భక్తుల దగ్గర నుంచి 10,000 రూపాయలు వసూలు చేసి టికెట్ ఇవ్వడం ఏంటి, వ్యాపారం చేస్తారా కొండపైన మాట్లాడిన పెద్ద మనుషులు ఏమైపోయారు? ఇదే భానుప్రకాష్ రెడ్డి శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల గురించి మాట్లాడారు. ఇదే భానుప్రకాష్ రెడ్డి వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? తిరుమల కొండపైన ఉన్న దాదాపు 14 ఆశ్రమాలకు సంబంధించిన భూముల కేటాయింపు అంశం పైన అక్కడ భూములు తీసుకున్న ఆశ్రమాలు తమకిచ్చిన భూమి కంటే ఎక్కువగా భూమిని ఆక్రమించుకొని భూమిని తీసుకుని అక్కడ కార్యకలాపాలు చేయడం పైన టీటీడీ అఫీషియల్గా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకి ఏ ఒక్కరూ స్పందించిన వాళ్ళు లేరు. చాలా ప్రముఖ మఠాలు, నేను పేరు తీసుకోదలుచుకోలేదు, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ ప్రాశస్త్యత కలిగిన మఠాలకు కూడా అక్కడ భూములు ఇచ్చారు. ఆ భూములు తీసుకున్న మఠాలు కూడా అడిషనల్గా ఇంకా చాలా ల్యాండ్ తీసుకుని అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాయంటూ వాళ్ళందరికీ టీటీడీ నోటీసులు ఇచ్చింది 2 సార్లు. ఆ నోటీసులు అందుకున్న వాళ్ళపైన ఏ ఒక్కరిపైన ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు? భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న పెద్ద మనుషులు తిరుమల కొండపైన ఒక ఆశ్రమాన్ని కడతానంటే, ఒక ఆశ్రమం కోసం భూములు ఇస్తామంటే వెంటబడి బీసీ కాబట్టి ఆయన నేతృత్వంలో ట్రస్ట్కి జరిగిన భూ కేటాయింపులను రద్దు చేసిన పెద్ద మనుషులు స్వరూపానంద స్వామి నేతృత్వంలో తిరుమల కొండపైన 2 దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమాలని ఆయన ఆశ్రమాన్ని కూల్చేసి మరి దాన్ని వెనక్కి తీసుకుని మరి ఈ ప్రభుత్వం ఆపేస్తే, ఆయన ఆశ్రమాన్ని వెనక్కి తీసుకుంటే ఏ ఒక్క సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యక్తికి కోపం రాలేదెందుకు? సనాతన ధర్మానికి విఘాతం కలిగినట్లు అనిపించలేదు ఎందుకు? తిరుమల కొండపైన ఆశ్రమాల పేరుతో, ట్రస్టుల పేరుతో జరుగుతోంది వ్యాపారమా? లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కట్టుకొని బిల్డింగులు కట్టుకొని అక్కడ చేస్తున్నది వ్యాపారమా? గడిచిన 3-4 ఏళ్లలో కొంతమంది మీడియా అధిపతులకు, కొంతమంది వ్యాపారవేత్తలకు తిరుమల కొండపైన విలాసవంతమైన బిల్డింగ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది టీటీడీ కాదా? లేవా? ప్రజల కళ్ళకు గంతలు కడతారా? ఎందుకు స్వరూపానంద స్వామి ఉత్తర భారతదేశంలో కాశీ లాంటి మఠంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న కాశీలో స్వరూపానంద స్వామికి ఒక ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. కానీ ఆయన సొంత రాష్ట్రమైన తిరుమలలో ఆయన కేటాయించిన మఠాన్ని, ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుని ఆయన అవమానిస్తారు. ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి, ఏ ఒక్క సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళకు కోపం రాదు. టీటీడీ ప్రక్షాళన కోసం మేమే ఉన్నామని చెప్పుకుంటున్న పత్రికకు కూడా ఎక్కడ బాధ అనిపించలేదు, అది సనాతన ధర్మానికి విఘాతం అనిపించలేదు. అలా భూములు, ఆ మఠానికి సంబంధించిన భూమిని వెనక్కి తీసుకోవడం సరైనది కాదు అని అనిపించలేదు. సో టీటీడీ పైన, టీటీడీ లోపల జరుగుతున్న అంశాలపైన మీరు చెప్పింది మాత్రమే వినాలి. 5 ఏళ్ళు మీరు మాట్లాడిన దానికి ఇప్పుడు మీరు చేస్తున్న దానికి సంబంధం లేకపోయినా ఎవరూ ప్రశ్నించకూడదు. మిమ్మల్ని ప్రసన్నం చేసుకోకపోతే, మీకు జీ హుజూర్ అనకపోతే, మీకు వచ్చి దండం పెట్టకపోతే, సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళపైనైనా ఇటువంటి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళకి ద్రోహం చేస్తాం, వాళ్ళని ఇబ్బంది పెడతాం, వాళ్ళని టార్గెట్ చేస్తామని పత్రిక అనుకుంటుంటే, పత్రిక అనుకుంది అనే మాట సదరు టీటీడీ బోర్డు సభ్యుడే ఓపెన్గా చెప్తుంటే, నిబంధనలు, టీటీడీ, ప్రభుత్వం వీటన్నిటికంటే కూడా ఆ పత్రికకు సంబంధించిన మాటే ప్రభుత్వానికి ముఖ్యమైపోతే ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నట్టు? పత్రిక నడుపుతున్నట్టా? ముఖ్యమంత్రి నడుపుతున్నట్టా? సొంత పార్టీ నేతలపైన వార్తలు రాసి సొంత పార్టీకి సంబంధించిన నేతలను బ్లాక్మెయిలింగ్ చేసిన తరహాలో బిహేవ్ చేస్తున్న వ్యక్తులపైన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేతగా చెప్తున్న నారా లోకేష్ అయినా వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మీ ప్రభుత్వంలో కీలకమైన అధికారులు, ఈ అంశానికి సంబంధం లేదైనా ఈ యొక్క వర్డ్ ఇక్కడ చెప్పదలుచుకున్నా, మీ ప్రభుత్వంలోని మంత్రులు, మీ ప్రభుత్వంలోని కీలకమైన అధికారులు
ముఖ్యమంత్రి కంటే ముఖ్యమైన మంత్రి కంటే ఉప ముఖ్యమంత్రి కంటే ఇంకెవరో వేరే వ్యక్తికి భయపడుతున్నారు, ఇంకెవరో వేరే వ్యక్తి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంకెవరో వేరే వ్యక్తి వాళ్ళు నాకు చెప్పకుండా చేస్తే ఎలా అని వార్నింగ్లు ఇస్తున్నారు. అది గమనించుకోకపోతే మీ ప్రభుత్వానికి ప్రమాదం. ఈరోజు జంగా కృష్ణమూర్తి విషయంలో జరిగింది అదే. ఓ బీసీ కాబట్టి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఆయనకు అన్యాయం జరిగింది లాంటి ఇంప్రెషన్ ఉంది. సరే, మీ పార్టీ వ్యవహారాలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్గా జనాల్లో ఉన్న మాట, ఆ జిల్లాలో ఉన్న మాట, నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ ఇది కదా. ఎన్నికలకు ముందు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ పార్టీలో చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన ఈ పార్టీలోకి వచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు, నీకు రాగానే ఎమ్మెల్సీ ఇస్తున్నారు. 2 ఏళ్ళు గడిచింది, ఎమ్మెల్సీలు వచ్చాయి, ఎమ్మెల్సీ లేదు. రాజ్యసభలు వచ్చాయి, రాజ్యసభ లేదు. టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ అవమానించారు. అక్కడ అవమానించిన తర్వాత ముఖ్యమంత్రి రెస్క్యూకి రావాల్సింది పోయి ముఖ్యమంత్రి నాలెడ్జ్లో ఉండి ముఖ్యమంత్రికి తెలిసి ముఖ్యమంత్రి ద్వారానే మొత్తం ఫైల్ టీటీడీ ప్రభుత్వం నుంచి టీటీడీ దాకా వెళ్ళి టీటీడీ నుంచి మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి తానేదో పత్రిక రాసింది, తానేదో సీరియస్గా యాక్షన్ తీసుకున్నారని ప్రజలందరికీ చెప్పడం కోసం ఓ బడుగు వర్గాలకు సంబంధించిన నేతలపైన చర్యలు తీసుకోవడమే కనపడుతుందా? ఓ బడుగు వర్గాలకు సంబంధించిన నేతలను హెచ్చరించడమే కనపడుతుందా? ఓ బడుగు వర్గాలకు సంబంధించిన నేతలకు హెచ్చరికలు చేయడం ద్వారా ఇప్పటివరకు చాలామంది పైన వార్తలు వచ్చాయి, అనేక మంది పైన వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఏం చేస్తారు, ఈ నియోజకవర్గానికి నేనే కింగ్, ముఖ్యమంత్రి ఇంకెవరో తర్వాత చూసుకుందాం అంటూ కాంట్రాక్టర్లని బెదిరించిన ఎమ్మెల్యేలపైన మంత్రులపైన ఏం చర్యలు తీసుకున్నారు? నాకు కప్పం కడితే తప్ప నా నియోజకవర్గాలలోకి లారీలు రావడానికి వీల్లేదు అని సవాల్ చేసిన ఎమ్మెల్యేలపైన ఏం చర్యలు తీసుకున్నారు? నా మంత్రిత్వ శాఖలో వేరే వాళ్ళు వేలు పెట్టడానికే వీల్లేదు అని మాట్లాడుతున్న మంత్రులపైన ఏం చర్యలు తీసుకున్నారు? సో వాళ్ళపైన ఎవరిపైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు? తెలుగుదేశం పార్టీకి నష్టం రాజకీయంగా. కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం పార్టీని, ప్రభుత్వాన్ని మొత్తం మేమే తెచ్చాం, మేమే నడిపిస్తున్నామని చెప్పుకుని ఆర్థికంగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తుల ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్న వర్గాలు ఆ పార్టీని మరోసారి గతంలో 2019లో పక్కన పెట్టాయి, తర్వాత మళ్ళీ నమ్మాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో 2019కి ముందు ఏ తరహాలో తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేసిందో ఇప్పుడు అదే తరహాలో బిహేవ్ చేస్తుంది. మళ్ళీ బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే ప్రమాదాన్ని తెలుగుదేశం పార్టీ కొని తెచ్చుకుంటోంది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం.